హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ నోటిఫికేషన్స్ అనేవి వస్తే నేను వీడియో పెట్టగానే సో మీరైతే వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదేంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద పనిచేసేటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి ఆఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి. 6th ఏప్రిల్ నుంచి 16th ఏప్రిల్ దాకా ఈ 10 డేస్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఐదర్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. వీళ్ళు 4 పోస్టులకు కానీ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి. మనకి థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీకు మెడికల్ కిట్ మీద కొంచెం అవగాహన అయితే ఉండాలండి. అంటే ఫస్ట్ ఎయిడ్ దానికి సంబంధించి కొంచెం అవగాహన అయితే ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్కి మనకి డిగ్రీ లేదా డిప్లొమాలో బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి సో డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ లేదు అంటే పీజీడీసీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు టైప్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలండి, ఇంగ్లీష్. సో ఈ క్వాలిఫికేషన్స్తో ఉన్న వాళ్ళు ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకి 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు మినిమం 18 to 45 ఇయర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్లోనే లాస్ట్ పేజ్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని జెరాక్స్ తీసుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మీ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, కేటగిరీ అంటే క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అనేది ఫిల్ చేయాలి. జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో మీరు ప్రెసెంట్ ఏ అడ్రస్తో అయితే ఉన్నారో ఆ అడ్రస్ అయితే ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ నెంబరు, మీ రెసిడెన్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్. సో ఇప్పుడు హైయెస్ట్ ఏ డిగ్రీ అయితే చేస్తుంటారో అది ఇవ్వండి. అంటే ఫస్ట్ మీరు హైయెస్ట్ డిగ్రీ అనుకోండి, డిగ్రీగా బీఎస్సీ చేస్తున్నారు అనుకోండి, డిగ్రీలో అది బీఎస్సీ, ఇంటర్మీడియట్ 10th. అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ 10th క్లాస్ హైయెస్ట్ డిగ్రీ అంటే జస్ట్ 10 ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో చేశారు, మండల్, డిస్టిక్ అని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేయాలండి. సో ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతున్నారు. ఒకవేళ అప్లికేబుల్ అయితే ఎస్, లేకుంటే లేదు. సో డేట్, ప్లేస్ ఇచ్చేసి మీ సిగ్నేచర్ ఇచ్చేసి ఆ అప్లికేషన్ని మీరు 2 మోడ్స్లో అయితే పంపించవచ్చండి, ఆన్లైన్, ఆఫ్లైన్. సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే మీరు పంపించాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ కార్డు, మీకు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, స్కూల్ సర్టిఫికేట్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ దాకా, అండ్ అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ SADRAM. సో ఈ సర్టిఫికేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అండి, ఇవి పంపించాల్సి ఉంటుంది. సో మీరు ఎలా పంపించాలి అంటే ఆన్లైన్లో అయితే మీరు ఇవన్నీ నేను చెప్పాను కదా అవన్నీ ఈ మెయిల్కి అయితే పంపించాలి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో పంపించాలంటే అప్లికేషన్ ఫామ్తో పాటుగా అన్ని డాక్యుమెంట్స్ నేను చెప్పాను కదా అవన్నీ ఇక్కడ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, F-30/01 IDOC గద్వాల్. సో ఈ లొకేషన్కి అయితే మీరు 16th ఏప్రిల్ లోపు పంపించాలి. ఆన్లైన్లో అయితే ఇక్కడ ఈ మెయిల్ ఇచ్చారు కదా ఈ మెయిల్కి నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్తో అయితే ఈ మెయిల్కి పంపించాలి. అన్ని PDF ఫార్మేట్లో ఉండాలండి. సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, అసలు ఏంటి ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ అనేది మీ మెయిల్కే వస్తుందండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.